చెప్తున్నాను, మీకు చెప్తాను, మీకు ఏమైనా ప్రయోజనం ఉంటే వాడుకోండి అని. అంటే నాకు అనిపించింది మనసులో, దేవుడు చెప్పిన మాటలు నాకు ఉండగా మీ తాతగారిది నాకెందుకయ్యా అనుకున్నాను. కానీ విన్నాను, అంటే ఆయన ఏం చెప్తాడు అని చెప్పేసి అని అంటే, ఆయన నాకు ఇచ్చిన సలహా ఏంటంటే, మీరు అందరిని నమ్ముతారు, అందరికీ ప్రతి విషయం వివరంగా చెప్పేస్తారు, ఇది ఇలా ఇలా అలాగని చెప్పేసి. కానీ మా తాతయ్య నాకు ఏం చెప్పాడంటే, ఆత్మలో గుట్టు ఆలికి కూడా తెలవకూడదని చెప్పాడండి అని చెప్పాడండి ఆయన. ఆత్మలో ఉండే గుట్టు ఎవరికి కూడా తెలియదట, ఆలికి కూడా తెలియదట. అప్పుడు నేను అన్నాను, మీ తాతయ్య అబ్రహాము కుమారుడు కాలేడు అని. అబ్రహాం కుమారుడు అవుతాడండి ఆత్మలో గుట్టు ఆలికి కూడా చెప్పనివాడు? అలాగే ఆమె కూడా దాచుకుంటే మరి అంటే మనం ఏం కోరుకుంటామంటే, భార్య మాత్రం ఏమీ దాచకుండా మనకు అన్నీ చెప్పేయాలి. ఆఖరికి ఏదైనా ప్లాస్టిక్ సామానం కొన్నా మనకు చెప్పాలి. ఎన్ని డబ్బులు ఉన్నాయి బీరువాలో, మనం బయటికి వెళ్ళేటప్పుడు సాయంత్రం రాగానే అన్ని ఉండాలి. మళ్ళీ ఇక్కడ 50 రూపాయలు లేవేంటి అని అంటే, ఏదో మగ్గు కొన్నానండి అంటే మరి ముందు చెప్పాలిగా అంటాం అనమాట అండి. కానీ మనం ఏం చేయకూడదట, మన గుట్టు ఎవరికి అంటే ఆలికి కూడా చెప్పకూడదట, భార్యకు కూడా చెప్పకూడదని చెప్పేసి అన్నాడండి. కానీ విశ్వాసులైన భార్యాభర్తలు ఒకరితో ఒకరు ఏమీ దాచుకోరు. అంటే చెప్పే పద్ధతి ఒకటి ఉంటుంది. మళ్ళీ నష్టం తెచ్చే విషయాల్ని గబాలను చెప్పకూడదు, నష్టం తెచ్చే విషయాల్ని చెప్పే విధంగా చెప్పాలి. చెప్పడానికి ఒక విధానం ఉంటుంది, సమయం సందర్భం చూసి చెప్పాలండి. అలాగని కాకుండా నేను ఫ్రీగా ఉంటాను, నేను ఓపెన్గా ఉంటాను కాబట్టి అమ్మాయి నువ్వు నాకు ఉదయం కాఫీ ఇవ్వనప్పుడు నిన్ను తల మీద కొట్టేద్దాం అనిపించిందని చెప్పకూడదండి. అది దాచుకోవాలి లోపల. అలాంటి విషయాలు కొంతమంది, నేను ప్లెయిన్గా ఉంటానండి, నాకు లోపల ఏమనిపిస్తే అది అనేస్తానంటారండి. అది తప్పది. అప్పుడు నీకేమి లోపల గదులు లేవని అర్థం, లోపలంతా మైదానం ఉందన్నమాట అండి. నీకు ఏది లోపలికి వస్తే అది బయటకు వచ్చేద్ది అనమాట. కొన్ని గదులు ఉండాలండి, అది సమయ సందర్భాలను బట్టి చెప్పాలి, సమయాన్ని బట్టి మాట్లాడాలి. అవతల వాళ్ళకి అర్థం కావాలి కానీ బాధ కలగకుండా మాట్లాడాలి కొన్ని విషయాలు. దానికి సంబంధించి కూడా ఒక విషయం చెప్తాను. నేను ఒక స్థానిక సంఘంలో సభ్యుడిగా ఉన్నాను. అప్పటికి నేను ఇంకా సువార్థికుడిని కాదు, హైదరాబాద్ వెళ్ళాల, మా ఊరిలోనే ఉన్నాను నేను. ఆ స్థానిక సంఘంలో ఉండే ఒక సహోదరుడు మమ్మల్ని అందరినీ భోజనానికి పిలిచాడు ఆయన ఇంటికి. ఏదో అకేషన్, వాళ్ళ అమ్మాయి శారీరకంగా అంటే పెద్ద మనిషి అయింది, అంటే వయసులో పెద్దదయింది. థ్యాంక్స్ గివింగ్ అనుకుని పిలిచాడు మమ్మల్ని అందరినీ కూడా. మాలో ఒక పెద్ద ఆయన ఉన్నారు, రిటైర్డ్ టీచర్ ఆయన. ఆయనకి కొంచెం ఎక్కడన్నా భోజనాలు అంటే కొద్దిగా వాళ్ళు ఏమన్నా మాంసం పెడతారేమో అనే బాగా ఆశ అండి ఆయనకి. ఆయన చాలా ఎక్స్పెక్ట్ చేశాడు, ఇవాళ పలానా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, భోజనం మంచిగా ఆయన అది తెచ్చి పెడతాడు, ఇది తెచ్చి పెడతాడని లెక్కలు కట్టుకుని వచ్చాడు ఆయన. అక్కడే కాదు, ఎక్కడైనా సరే భోజనానికి వెళ్ళినప్పుడు ఆయనకు నచ్చలేదంటే మాత్రం చాలా నిరుత్సాహం కనపడతాడు మనిషి, అసలు సరిగా యాక్టివ్గా మాట్లాడ్డాడు. కొంతమంది భోజన ప్రియులు అలా ఉంటారు. అప్పుడు అందరం వెళ్ళాము. ఆయన దాదాపు చాలా రకాల వంటలు చేసి పెట్టాడు, చాలా రకాల వంటలు చేసి పెట్టాడు, వెజిటేరియన్. తినేసిన తర్వాత ఇప్పుడు ఆయన తిట్టాలి, ఏమయ్యా నువ్వు మమ్మల్ని పిలిచి నాన్ వెజ్ పెట్టలేదే అని తిట్టాలి, కానీ డైరెక్ట్గా అనకూడదు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, చేయి తుడుచుకుంటూ, మమ్మల్ని భోజనానికి పిలిచిన ఆయన పేరు వెంకటేష్ అనమాట అండి. వెంకటేష్ మంచి పని చేసావా, కుక్కలు రాకుండా అన్నాడండి. అంటే నువ్వు నాన్ వెజ్ పెట్టుంటే ఏమొచ్చాయి, కుక్కలు రాకుండా అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు నాకు మాంసం పెడతావు అనుకుంటే కూరగాయలు భోజనం పెట్టావన్న మాటని ఎంత చక్కగా అన్నాడో చూడండి. అప్పుడు ఆయన నవ్వి, నేను కూడా పెడదాం అనుకున్నాను అంకుల్ గారు, ఎవరో అన్నారు ఈ అకేషన్కి అది పెట్టకూడదని, అందుకు నేను వెజిటేరియన్ పెట్టానండి అన్నాడండి. వాస్తవానికి వెజిటేరియన్ పెట్టడమే కష్టం అండి, కూరగాయలు భోజనం ఉండటమే కష్టం, 2-3 ఐటమ్స్ ఉండాలి. నాన్ వెజ్ అయితే ఒక బిర్యానీ, ఒక చికెనో మటనో ఒకటి పెట్టేస్తే అయిపోతుంది. సో కాబట్టి కొంతమంది చెప్తారు కానీ నొప్పించరు, వాళ్ళకి అర్థం అవుద్ది, సరదాగా నవ్వుకుంటాం అనమాట అండి. అలా మాట్లాడుకోవాలి భార్యాభర్తలు. కొన్ని విషయాలు నొప్పి తగిలేలాగా కాకుండా స్మూత్గా చెప్పాలన్నమాట అండి. ఒకవేళ నిజంగా కంపల్సరీ చెప్పాల్సింది, దాచుకోకుండా చెప్పాల్సింది ఏదైనా ఉంటే, ఈ బ్యాలెన్స్ మనకు ఉండాలి, సో కాబట్టి శారాని నమ్మాడు అబ్రహాము. లోతు విషయం దగ్గరికి వచ్చేటప్పటికి, లోతు కూడా వాళ్ళతో పాటు వస్తానన్నాడు. లోతుకు కూడా ఎవరికున్న విశ్వాసంతో సమానమైన విశ్వాసం ఉంది, అబ్రహాముకున్న విశ్వాసమే లోతుకు కూడా ఉంది. అంటే అబ్రహాము యొక్క విశ్వాస ప్రభావం వాళ్ళ కుటుంబం మీద ఉంది.
భార్య మీద మాత్రమే కాకుండా ఎవరి మీద కూడా ఉంది? కుటుంబం మీద ఉందన్నమాట. ఆయన అన్న కొడుకు అయినటువంటి లోతు నేను కూడా నీతో వస్తాను అని చెప్పేసి ఆయనతో బయలుదేరాడు. అంటే నేను కూడా వస్తాను అని అంటే అబ్రహాంకి ఏం లాభం కలుగుతుందో అది కూడా నేను పొందుదామని రావటం కాదండి. అబ్రహాముని పిలిచిన దేవుడిని నేను కూడా నమ్ముతున్నానని వచ్చాడు ఆయన. ఎందుకంటే ఈయనకి ఏమి ఆస్తిపాస్తులు వస్తాయని ముందు తెలియదు, ఎలా ఉంటాడో ముందు తెలియదు. ఆయన వస్తానన్నాడు. జనరల్గా భార్యల మనసును ఎరిగి భర్తలు ప్రవర్తించాలి. వాళ్ళకి ప్రైవసీ కావాలండి. భార్యలకు ఎప్పుడు కూడా ఏం కావాలి? ప్రైవసీ కావాలి. అంటే భర్తతో ఉండేటప్పుడు, భర్తతో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఏం కోరుకుంటారండి భార్యలు? అమ్మ సోదరులు చెప్పండి, ఏం కోరుకుంటారు? మీరే ఉంటే బాగుంటుంది. భర్త ఒక్కడే ఉంటే ఏదైనా మాట్లాడుకోవచ్చు, సరదాగా ఏ విషయాలైనా షేర్ చేసుకోవచ్చు, ఫ్రీగా ఉండొచ్చు. భర్త ఉన్నప్పుడు ఎలా ఉన్నా ఏముండదంటే అభ్యంతరం ఉండదు. నవ్వినా, సరదాగా ఉన్నా, ఏదైనా తినాలనిపించింది కోరుకుని తిన్నా ఏం ఇబ్బంది ఉండదు. మూడో మనిషి ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా రిస్ట్రిక్ట్ అయిపోయేది ఎవరు? పురుషుడు మామూలుగానే ఉంటాడు, స్త్రీ కొంచెం ఇబ్బంది పడద్దండి. అందుకు మేము చిన్నప్పుడు చూసేవాళ్ళం. మాకు తెలియక ఏం చేసేవాళ్ళం అంటే అన్నయ్యళ్ళు లేకపోతే అక్క బావ ఇలాంటి వాళ్ళు అందరూ వాళ్ళ ప్రైవసీ కోసం సరదాగా బయటికి వెళ్ళి రావడం కోసం షాపింగ్కి వెళ్ళటమో సినిమాకి వెళ్ళటమో చేసేవాళ్ళు. వెళ్తానంటే మేమేమనేవాళ్ళం అంటే మేము కూడా వెళ్తాం అనేవాళ్ళు అండి. అప్పుడు పెద్దవాళ్ళు అనేవారు పానకంలో పుడకల్లాగా మీరెందుకురా వెనకాల అనేవాళ్ళు. మళ్ళీ మీరెందుకు, వాళ్ళిద్దరు వెళ్ళేదే వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండటానికి, మీరెందుకు వెనకాలనేవాళ్ళు. జనరల్గా స్త్రీ మనస్తత్వం ఎలా ఉంటుందని అంటే తన భర్తతో ఉన్నప్పుడు ఎస్పెషల్లీ తాను మాత్రమే ఉండాలి, ఇంకెవరు ఉండకూడదని కోరుకుంటారు. అటువంటిది లోతు నేను వస్తాను అంటే లోతు యొక్క విశ్వాసాన్ని అభినందించిందండి శారా కదా. ఏ కారణం చేత లోతు వస్తానంటే రమ్మంది? ఈ అబ్బాయి ఉంటే పని చేసి పెడతాడేనా? లోతుకి ఎంత విశ్వాసం ఉంది దేవుడు అంటే. కాబట్టి ఇంత విశ్వాసం ఉన్న అబ్బాయిని మనతో తీసుకెళ్తే ఇంకా డెవలప్ అవుతాడు కదా అనుకుని ఏం అడ్డు చెప్పలేదండి. మనకి ఇది చిన్న విషయమేమో కానీ మీరు ఏ కుటుంబంలోనైనా చూడండి, ప్రతి విషయానికి ఆడపడుచో మరిదో లేకపోతే అన్నయ్యో తమ్ముడో ఎవరో ఒకళ్ళు వాళ్ళు కూడా వెళ్తూ ఉంటే వాళ్ళ ముఖాలు మాడిపోతాయి బయటికి వెళ్ళేటప్పుడు. నేను చాలామందిని చూస్తాను, నేను ఎవరి కారాన్ని ఎక్కినప్పుడు పొరపాటున ముందు సీట్లో కూర్చోనండి భార్య ఉండగా. అది ఆమె సీటు అంటే వాళ్ళు కొంతమంది నా మీద చాలా అభిమానం ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే పర్లేదు అంకుల్ మీరే కూర్చోండి అని ఆమె చెప్పితే, ఆమె ఎంత చెప్పినా వినకపోతే కూర్చుంటాను ముందు. కార్లు వెళ్ళేటప్పుడు పక్క సీట్ ఎవరిదండి? భార్య ఉంటే ఇక ఆమెదే, ఇక వేరే వాళ్ళది కాదే కదా. వాళ్ళకి ఆ ప్రైవసీ కావాలి, వాళ్ళకి అది కావాలి. కానీ శారా అలా ఆలోచించలేదండి. వ్యక్తిగతమైనటువంటి ఎమోషన్స్ అంటే భావోద్వేగాలు ముఖ్యమైనవి అనుకోలేదు ఆమె. ఏమనుకుందానంటే మాలాగే నమ్మాడు కదా, బహుదేవతారాధనలో ఉన్న ఒక అబ్బాయి మాలాగే ఏమనుకున్నాడు, యెహోవాను వెంబడిస్తున్నాడు కదా, ఇతను మనం ఎందుకు ఎంకరేజ్ చేయకూడదు అనుకుని సరే రావడానికి ఆమె కూడా ఏం చేసింది, లోతు విషయంలో ఆమె కూడా ఏం చేసిందండి, అభ్యంతరపడలేదు. వెంట రాకుండా అడ్డం చెప్పలేదు. జనరల్గా ఎవరైనా ఏం చేస్తారు? ఇప్పుడు మీరు ఎక్కడో ఒక టౌన్లో ఉంటున్నారు, ఒక సిటీలో ఉంటున్నారు, మీ అంటే అబ్బాయి చెల్లినో లేకపోతే అమ్మాయి తమ్ముడినో ఎవరో ఒకళ్ళు మీ దగ్గర పెట్టుకోండి అంటే ఒక నెల 2 నెలల తర్వాత బోల్డని కంప్లైంట్లు వచ్చేస్తాయండి. ఆ అబ్బాయి వలన వాళ్ళకన్నా సమస్యలు వస్తాయి, వాళ్ళ వలన అబ్బాయికైనా సమస్యలు వస్తాయి. ఎందుకంటే భార్యాభర్తల మధ్య ఇంకొక వ్యక్తి ఉండరు. అందుకే పెళ్లి చేసిన తర్వాత అమ్మాయి తండ్రి కానీ అమ్మాయి తల్లి కానీ ఎప్పుడైనా వెళితే అలా ఒక రోజు ఉండి వచ్చేస్తారు, కానీ ఎక్కువ రోజులు ఉండటానికి ఇష్టపడరు. జ్ఞానవంతులైతే అబ్బాయి తల్లిదండ్రులు కూడా అలాగే ఉంటారు. వీళ్ళ మధ్యలో మనం ఎందుకులే, కొన్ని రోజులు రావాలి, పెద్దలుగా వాళ్ళు ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో చూడాలి, మళ్ళీ మనం చూసుకుంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారులే అని చెప్పేసి అనుకుంటారండి. వాళ్ళతోనే కలిసి ఉండాల్సి వస్తే ఉండాలి, కానీ వాళ్ళ జీవితంలోకి వీళ్ళు వెళ్లకుండా వాళ్ళని హాయిగా వాళ్ళ పనులు వాళ్ళని చేసుకొని ఇవ్వాలి. సో ఇలాంటి పరిస్థితుల్లో శారా అబ్రహాము ఏం చేశారు, లోతుని వెంట పెట్టుకుని తమతో పాటు వచ్చేసారు. లోతుని అడ్డుకోలేదండి ఆమె. సరే ఇద్దరు కలిసి వచ్చారు. ఇద్దరు కలిసి వచ్చిన తర్వాత దేవుడు ఇద్దరిని సమానంగా ఆశీర్వదించాడు. 13వ అధ్యాయం చదవండి ఒకసారి. ఆదికాండం 13వ అధ్యాయం మనం చదివితే 6వ వచనం నుండి మనం చదివితే,
వారు కలిసి నివసించడానికి ఆ ప్రదేశం సరిపోలా. లోతుకి పశువులు సంపద పెరిగిపోయింది, ఆయనకి పనివాళ్ళు, ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు ఎక్కువైపోయారు, దాసదాసీలు ఎక్కువైపోయారు, ఆయన పరివారం ఎక్కువైపోయింది. అబ్రహాము కూడా అలాగైపోయింది. వాళ్ళు కలిసి నివసించలేనంతగా ఆ ప్రాంతం అంతా కూడా నింపేశారు, నిండిపోయింది. అప్పుడు అది చూసిన తర్వాత ఎవరైనా ఏమనుకుంటారండి, నేను ఒకసారి ఒక ఆయన అన్నాను, మీ బామర్ది చాలా తక్కువ రోజుల్లో చాలా మంచి వృద్ధిలోకి వచ్చాడండి, మంచి కంపెనీలు పెట్టాడండి, బాగా చేస్తున్నాడండి, మీరే ఆయనకి లిఫ్ట్ ఇచ్చింది అన్నానండి. అని అంటే ఆమె చాలా ముఖం మార్చేసుకుందండి. వాడు నా తమ్ముడే కానీ వాడు బావగారి కంటే పెద్దవాడైపోయాడండి అందండి. సంతోషమే కదా తల్లి, మీ తమ్ముడే కదా అంటే ఆడు మేము తీసుకొచ్చినోడు మాకంటే పెద్ద. కొంతమందికి ఈ పోలికలు ఉంటాయండి. ఇప్పుడు ఒకేసారి ఇద్దరు హైదరాబాద్ వెళ్ళారనుకోండి, సపోజ్ ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళాను, మా మేనల్లుండో మా అక్కనో లేకపోతే మా తమ్ముడు మా అక్కాళ్ళ పిల్లలను అన్నయ్య వాళ్ళ పిల్లలు ఎవరన్నా తీసుకొచ్చాను అనుకోండి, వాళ్ళు నాకంటే ముందు కారు కొనుక్కుంటే నేను భరించలేను, వాళ్ళు నాకంటే మంచి ఇంట్లో ఉంటే నేను భరించలేను, నేను తీసుకొచ్చినోడు నాకంటే గొప్పవాడు అవుతాడని. నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒక సహోదరుడు ఉండేవారు, ఆయనే నన్ను ఎక్కడికన్నా తీసుకెళ్ళాలి. ఆయన నాకు పెట్టిన కండిషన్ ఏంటంటే, నిన్ను మేము తీసుకొచ్చాం హైదరాబాదు, నువ్వు దుప్పటి కొనుక్కోవాలన్నా, ఉల్లిపాయలు కొనుక్కోవాలన్నా, పెరుగు కొనుక్కోవాలన్నా, మందులు కొనుక్కోవాలన్నా నేనే తీసుకెళ్ళాలి నిన్ను, నా పర్మిషన్ లేకుండా వెళ్ళావా కుదరదనేవాడండి. నేను ఎప్పుడో నా కర్మగాలి ఒక చోటకి ఎక్కడ ఎగ్జిబిషన్ జరుగుతుంది, నేను బస్సులో వస్తూ ఉన్నప్పుడు బట్టలది బొమ్మనా బ్రదర్స్ కోటి బస్ స్టాండ్ దగ్గర ఏదో ఎగ్జిబిషన్ జరుగుతుందండి. నేను అక్కడికి వెళ్ళి చూస్తే చాలా మంచి ఆఫర్లు ఉన్నాయి, బాంబే డైయింగ్ క్లాత్ ఉన్న దుప్పట్లు చాలా బాగున్నాయండి, బెడ్షీట్స్. నేను 4 తీసుకుని ఇంకో 2 ఆయన కోసం తీసుకున్నానండి. యాక్చువల్గా నేను 3 కొనుక్కుంటే 3 వచ్చినాయి. నేనేం చేశానంటే 4 నేను ఉంచుకొని 2 ఆయనకి ఇచ్చాను, బ్రదర్ బాగున్నాయి మీరు వాడండి అని చెప్పేసి. అప్పుడు వేసుకున్నాడు ఆయన నా మీద దెబ్బలాట, నేను ఎవరెళ్ళి కొనమన్నాడు, నేను పిలిస్తే వచ్చినాడు, నాకు చెప్పకుండా కొంద కాకుండా మళ్ళీ నాకు 2 దుప్పట్లు ఇస్తావా నువ్వు అన్నాడండి ఆయన. నేను అప్పుడు లెంపలేసుకున్నాను, 2 దుప్పట్లు ఎందుకు ఇచ్చాను అని. మాట్లాడకపోతే గొడవ వదిలిపోయింది. అంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే, మనం తీసుకొచ్చినోడు మనకంటే గొప్పోడు అవ్వకూడదు. ఇద్దరు కలిసి ఒక పని మొదలు పెడితే ఒకడు కొంచెం ముందుకు వెళ్ళాడంటే రెండో వాడు నేను ఎలా ముందుకు వెళ్ళాలని ఆలోచించకుండా ముందుండి ఎలా వెనక లాగాలని చూస్తారండి. ఇద్దరు కలిసి సేవ మొదలు పెట్టారనుకోండి, ఒకళ్ళది డెవలప్ అవుతుంది, ఒకళ్ళు కొంచెం స్లోగా ఉంది. ఆయన మీద అలాంటోడు ఇలాంటోడు అలాగైపోయాడు అని చెప్పడం మొదలు పెడతాడండి. ప్రతి చోట ఉండేదే, సొంత రక్త సంబంధికులు ఎలా ఉంటారండి. కానీ శారా దగ్గర కానీ అబ్రహాం దగ్గర కానీ అలాంటిది ఎక్కడా కూడా మనం చూడం. అప్పుడు అబ్రహాం ఏమన్నాడంటే, బహుశా ఈ సలహా కూడా శారా ఇచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. అబ్రహాం ఏమన్నాడంటే, మనం బంధువులు, మనం ఎవరో బంధువులు, మన మధ్యలో ఏముండకూడదు, గొడవ ఉండకూడదు, కలహం ఉండకూడదు, మన మధ్యలో కలహాలు ఉండకూడదు. కాబట్టి నీకు నచ్చింది నువ్వు తీసుకో. ఎవరైనా అంటారా మాట? అలాగంటే వెంటనే శారా ఏమనాలి మామూలుగా లోకరీతినైతే? అదేంటండి మనం పిలిస్తే ఆయన అంటే దేవుడు మనల్ని పిలిచింది ఆయన, నువ్వు ఫస్ట్ ఛాన్స్ ఆయనకి ఇస్తున్నావేంటి? నువ్వు అన్నీ బెస్ట్ తీసుకున్నాక మిగిలింది ఆయనకి ఇవ్వాలి కదా, అసలు అది కూడా ఇవ్వకూడదు నువ్వు మామూలుగా అయితే అనాలి. నువ్వే ముందు అన్నీ తీసుకో, నీకు నచ్చింది తీసుకో, మిగిలింది నేను తీసుకుంటానంటే అబ్రహాము నమ్మకం కానీ శారా నమ్మకం కానీ ఏంటంటే, మనకి ఇచ్చేది దేవుడు, మనం ఎక్కడున్నా మనల్ని కాపాడేది ఎవరో దేవుడు. 127వ కీర్తనలో ఉన్న మాటనాళ్ళు నమ్మారు అనమాట అండి. ఏముంటుంది 127వ కీర్తనలో? యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయి ఉండువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. కాబట్టి దేవుడు మన పక్షంగా లేకపోతే మనకి ఎన్నున్నా వ్యర్థమే. ఇది నమ్మారు వీళ్ళు. సో మనతో పాటు అంటే ఆయన బాగుంటే ఇంకా బాగుంటుంది కదా అనుకున్నాడు. చిన్నప్పుడు మా ఊర్లో, నేను పల్లెటూరులోనే పెరిగాను, వాడి పొలం బాగా పొద్దున్నే అందరూ చెరువు దగ్గరికి వెళ్ళేవారండి. అప్పుడు ల్యాబరేటరీస్ లేవుగా, ఇళ్లలో బాత్రూములు లేవు కాబట్టి అందరూ చెరువుకి వెళ్ళేవాళ్ళు. చెరువుకి వెళ్ళి అటునుంచి అటు పొలం వెళ్ళి ఒక రౌండ్ చుట్టూ గట్టు చుట్టూ తిరిగి ఏమన్నా ఇబ్బంది ఉందా, బాగానే ఉందా పొలం అని చూసుకొని వచ్చేవాళ్ళు. వచ్చిన తర్వాత 4 రోడ్ల కూడల్లో కాసేపు నిలబడి ఆ వేపల్లో పెట్టి మొఖాలు కడుక్కుంటా, అక్కడే ఉమ్ములు చూసుకుంటా, వాడి పొలం వాడి పంట భలే పండిందిరా, వాడి చేను భలే ఉందరా, వీడి చేను ఎలా ఉందరా అని చెప్పుకునేవాళ్ళు. చాలా అసూయతో మాట్లాడుకునేవాళ్ళు కొంతమంది. కొంతమంది పాడైపోతే సంతోషపడేవాళ్ళు అండి. వాడి పంట పాడైపోయింది,
పురుగు పట్టేసింది అని చెప్పేసి ఎంతో ఆనందంగా చెప్పుకునేవాళ్ళండి. ఒకరు బాగుపడితే సంతోషించడం, ఒకరికి బాగోలేకపోతే ఆదరించడం నేర్చుకోవాలండి. బాధలో ఉన్నవాడిని ఇంకా బాధ పెట్టేవాడు అంత దుర్మార్గుడు ఇంకొకడు ఉండడు. అది చాలా దుర్మార్గమైన ఆలోచన. ఒకరికి నష్టం వచ్చిందనుకోండి, అయ్యో ఇలా జరిగిందా, దేవుడు మీకు ఇస్తాడులే అని వాళ్ళని ఓదార్చాలి తప్ప మళ్ళీ నీకు ఇలా జరగడం కరెక్టే, నువ్వు ఎందుకు అలా చేసావని మళ్ళీ ఆయన గుచ్చకూడదండి. వాళ్ళకి బాధ కలిగేలాగా మాట్లాడకూడదు. అలా మాట్లాడుకుంటుంటే మా నాన్న అనేవారండి, ఆయన పెద్ద చదువుకోలేదు, ఆయన ఏమనేవాడంటే, ఒరే వాడు పంట పోతే నీకేమొస్తుందిరా, పెద్దలు చెప్పారు ఒక సామెత, ఊరు పండిందనుకో ఓకైనా మిగులుద్ది. అంటే నీకు ధాన్యం లేకపోవచ్చు భోజనం చేయడానికి, వాడు ఒడ్లు మిల్లాడించేసుకున్న తర్వాత ఓక మిగులుద్ది కదా, దాంతో చలైనా కాసుకోవచ్చు కదా, వాడు పంట పాడైపోతే నీకేం కలిసి వస్తుంది అనేవాడండి. ఇప్పుడు ఎదుటివాడు బాగున్నాడు అనుకోండి, ఎదుటివాళ్ళు చక్కగా ఉన్నారనుకోండి, వాళ్ళు బాగున్న రోజునాడు ఏదైనా వాళ్ళ వలన మనకు ప్రయోజనమే. మన పక్కన మోటార్ సైకిల్ ఉంది ఒకడికి, వాడికి మోటార్ సైకిల్ ఉందని అడవటం కంటే ఎప్పుడైనా కడుపు నొప్పి వస్తే రాత్రి కాడైనా ఏం చేస్తాడు, నేను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాడు ఆ మోటార్ సైకిల్ మీద. ఏడిస్తే ఏమవుద్ది? సో కాబట్టి అబ్రహాము శారా ఎలా ఉన్నారండి, లోతుకి మేలు జరిగితే లోతుని అప్రిషియేట్ చేశారు. లోతుని ఇంకా నీకేం కావాలో తీసుకో, నువ్వు ముందు తీసుకో, నువ్వు తీసుకున్నాక మిగిలింది మేము తీసుకుంటామన్నారు. ఎవరైనా నువ్వు ముందు తీసుకో అన్నాడంటే అతను దేవుని మీద ఆధారపడితేనే ఆ మాట అనగలడండి. నువ్వు ఫస్ట్ తీసుకో తర్వాత నేను తీసుకుంటాను అన్న వాళ్ళు ఎవరైనా సరే దేవుని మీద ఆధారపడితేనే ఆ మాట అనగలరు. లేకపోతే నాకు ఫస్ట్ ఛాన్స్ ఇవ్వలేదని అలుగుతారండి, నొచ్చుకుంటారండి. ఎదుటివాడికి మొదట అవకాశం ఇచ్చిన వాడు దేవుడి మీద ఆధారపడినవాడు. నేను ఎక్కడున్నా దేవుడు నన్ను చూస్తాడు, దేవుడు నన్ను అభివృద్ధి పరుస్తాడు అని చెప్పేసి. మనలో ఎవరికైనా సరే ఇద్దరు వ్యక్తులు కలిసి ఏదైనా ఒక పని చేసేటప్పుడు మనకు అవకాశం వస్తే ఏం చేయాలంటే ముందు ఎదుటి వాళ్ళకి ఇవ్వాలండి. నువ్వు తీసుకో, నువ్వు చెప్పు, నువ్వు మాట్లాడు, నువ్వు కూర్చో అనాలండి. 2 కుర్చీలు ఉన్నాయి, ఒకే కుర్చీ ఉంది, 2 మనుషులు ఉన్నారు, ఆ కుర్చీలో కూర్చోదగిన వాళ్ళు. ఆ ఛాన్స్ మనకు వస్తే ఏం చేయాలండి, బ్రదర్ మీరు కూర్చోండి అనాలి. అప్పుడు నీ మీద ఆయనకి నిజంగా అపారమైన గౌరవం ఉంటే ఏం చేస్తారు, బ్రదర్ నేను కదండి మీరే కూర్చోండి అంటారండి. అది బాగుంటుంది, నీకు దక్కిన గౌరవం అది. ముందే ఆ కుర్చీలో ఎవరు కూర్చుంటాడని ఖర్చు వేయకూడదండి. కొంతమందికి అలవాటు ఏముంటుందంటే ఎక్కడ ఆడు కూర్చుంటాడో నన్ను ఖర్చు వేస్తారనమాట అండి దాని మీద. అలాంటి పనులు చేయకూడదు. సో కాబట్టి అతను వెంట తీసుకురావడానికి అనుమతించింది. నేను ఇందాక చెప్పినటువంటి సైకాలజీ ప్రకారం ఏ స్త్రీ ఒప్పుకోదు ఆ మాటలని. అంటే నేను పదే సిస్టర్ గారి గురించి చెప్తున్నానని మీరు నన్ను అపార్థం చేసుకోవచ్చు. ఈ పాఠం తయారు చేసేటప్పుడు, ఈ పాఠం గురించి ఆలోచించేటప్పుడు నాకు ఎక్కడ నేను అబ్రహాంలా కనపడలేదు, కానీ నాకు అన్ని విషయాల్లో ఆమె శారాలా కనపడిందండి. నేను కనపడలేదు నాకు అబ్రహాంలాగా, కానీ ఆమె శారాలా కనపడింది. ఎంతోమంది పిల్లల్ని దాదాపు ఒక 15-20 మంది పిల్లలు మా ఇంట్లోనే ఉండి చదువుకుని ఉద్యోగాలు వచ్చి పెళ్ళిళ్ళు చేసుకుని సెటిల్ అయ్యారు. అన్నయ్య వదినమ్మ అనుకుంటా మాతోనే ఉండేవాళ్ళు. అప్పుడు మేమున్న ఇల్లు ఆ వెనకాల వాళ్ళు కూర్చున్నారు చూసారా, ఆ సైజులో కూడా ఉండదండి ఆ పిల్లల దగ్గర. 10-11 అండి మేమున్న రూమ్ సైజు. అందులోనే కిచెను, అందులోనే బాత్రూము, మొత్తం ఒక మంచం పట్టేంత కూడా ఉండేది కాదండి. ఈ పిల్లలందరూ పడుకోగా, మా పిల్లలు చిన్నోళ్ళు, వాళ్ళని మంచం మీద పడుకోబెట్టి ఎవరో ఒక ఆడపిల్లని వాళ్ళ పక్కన పడుకోబెట్టి ఏమి ఎక్కడో మూలన చాపేసుకు పడుకునేది. నాకు ఎప్పుడు ప్లేసు బాత్రూమ్ దగ్గరేనండి. బాత్రూమ్కి వెళ్తారో చూసారా, అక్కడ ఉండేది మిగిలిన ప్లేసు. నేను లేట్కి వెళ్తాను కదా ఇంటికి, నేను ఒక దుప్పటి వేసుకుని దిండు వేసుకుని నాకు నిద్ర బాగానే పట్టేది. ఎందుకంటే అప్పుడు ఒళ్ళోనం అయిపోయి ఉండేది, తిరిగి నిద్ర పట్టకపోవటమే ఉండేది కాదండి. కొన్నిసార్లు ఆ బాత్రూమ్కి కళ్ళు నలుపుకుంటూ వెళ్ళొచ్చేవాళ్ళు, నన్ను తొక్కేవాళ్ళండి. అలాగా మాకు ఎంతమంది పిల్లలు అనుకునేవాళ్ళు చాలామంది. ఆమె ఎప్పుడు కూడా కొన్నిసార్లు ఆవిడకి బట్టలు మార్చుకోవడానికి కూడా ప్రైవసీ ఉండేది కాదండి. చెప్పలేక మీరు బయటికి వెళ్తే నేను బట్టలు మార్చుకుంటానని మగపిల్లలు ఉండేవాళ్ళు, వాళ్ళకి చెప్పలేక వాళ్ళు అర్థం చేసుకునే వరకు, లేదా నాలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు బాబు కాసేపు మనం బయటికి వెళ్దాం, వదినమ్మ బట్టలు మార్చుకుంటారంట అని చెప్పే వరకు ఆమె అలాగే ఉండేదండి. కాబట్టి ఒక స్త్రీ అలా ఉండగలిగితే ఎంతమంది బెనిఫిట్ అవుతారో. ఎంతమంది మా మేనల్లుళ్ళు నా దగ్గరే ఉన్నారు, వాళ్ళు చక్కగా చదువుకున్నారు, చక్కగా మంచి ఉద్యోగాలు చేశారు, అన్నీ వాళ్ళకి బాగున్నాయి. మా చర్చ్ మెంబర్స్లో చాలామంది పిల్లలు అలాగే ఉన్నారు ఇప్పుడు. అంటే మాతోనే ఉండి మా దగ్గరే చదువుకుని, అంటే మా ఇంట్లోనే ఉండి చదువుకుని వాళ్ళు మంచి స్థితిలో ఉన్నారు. వాళ్ళు ఎప్పుడూ మర్చిపోరు జీవితంలో ఆమెని. నా గురించి పక్కన పెడితే అంత శ్రద్ధగా
అంటే ఆమెకు ఉండే గొప్పతనం ఏంటంటే ఒక వ్యక్తి 30 రోజులు ఉంటే 1వ రోజు నాడు ఎంత మర్యాదగా చూస్తుందో 30వ రోజు నాడు కూడా అంతే మర్యాదగా చూస్తుందండి. ఎక్కడ తగ్గదు మర్యాద. చాలా రోజులు ఉన్నారని విసుగురావటం అలా ఉండదండి. మా అబ్బాయి కోసం ఆమ్లెట్ వేస్తే మిగిలిన వాళ్ళు అందరికీ ఆమ్లెట్లు వేస్తేనే మావాడికి ఆమ్లెట్ వేసి పెట్టేదండి. మావాడు ఏదైనా వెజిటబుల్ కర్రీ తినాలంటే వాడికి ఆమ్లెట్ ఉంటే కానీ తినడు. ఎంతమంది మగపిల్లలు ఉన్నారో ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆమ్లెట్ వేసి పెట్టేదండి వీడితో పాటు. ఏదున్నా కొంచెం స్వీట్ పక్కన పెడదామని అంటే ఎంతమంది ఉన్నారో అంతమంది కోసం పెట్టేది. మా అబ్బాయిని ఒకలాగా వాళ్ళని ఒకలాగా ఏ రోజు చూడలే. వాళ్ళని అడిగితే కూడా చెప్తారు అలాగని. కాబట్టి ఒక స్త్రీకి అంత మంచి మనసు ఉంటే తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మేలు పొందుతారు, బాగుపడతారు. ఇప్పుడు అలాగని మేము కోల్పోయింది, మేము నష్టపోయింది, మేము చెడిపోయింది ఏమీ లేదండి. దేవుడు వాటన్నిటికీ ప్రతిఫలాన్ని మాకు ఇచ్చాడు. ఇవాళ ఇంకెక్కువ మంది ఉండగలుగుతున్నారు మా దగ్గర, అంతకంటే ఎక్కువ మంది ఉండగలుగుతున్నారు. ఎవరైనా సహోదరులు వస్తే వాళ్ళు 4 రోజులు మాతో ఉండటానికి దేవుడు అన్ని సదుపాయాలు ఇచ్చాడు. ఇప్పుడు ఇంకా ఎక్కువ సదుపాయాలు ఇచ్చాడు. నన్ను ఎవరైనా అడిగితే చెప్తాను, మా ఇల్లంతా ఖాళీయే. ఒక 50 మంది ఉండొచ్చు మొత్తం మా బిల్డింగ్లో ఈజీగా. కింద పైన అన్ని చోట్ల కలిపితే ఒక 50 మంది హాయిగా ఉండొచ్చు, ఎక్కడ విరికనుకోకుండా ఉండొచ్చు. ఇప్పుడు నేను అనుకుంటాను నా గురించి కాదు, దేవుడు ఆ మనస్తత్వాన్ని బట్టే మాకు ఇది ఇచ్చాడని నేను అనుకుంటాను. సో కాబట్టి ఒక స్త్రీ పొరుగు వాళ్ళని సహించగలిగితే ఆ కుటుంబం వలన ఎంతోమంది మేలు పొందుతారండి. సో లోతు ఏమయ్యాడు? ఇప్పుడు వాళ్ళతో పాటు వచ్చిన లోతు సంపన్నుడైపోయాడు. ఒక దేశంలో నివసిస్తున్నాడు, గొప్ప దేశంలో నివసిస్తున్నాడు అతను. తర్వాత అలాంటి పరిస్థితి ఎవరికైనా వస్తే, మనతో ఈక్వల్గా ధనవంతులు అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి, ఎక్కడో మాట తేడా వస్తుంది గ్యారంటీగా, ఏదో ఒక ఇబ్బంది వస్తుంది గ్యారంటీగా. ఈ మాట తేడా వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి వీళ్ళు వెళ్ళటం, వీళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళటం తగ్గిపోద్ది. లేదంటే ఏదో ఒకటి పెట్టుకుంటారు, అంటే వాళ్ళ ఇంటికి వస్తే మమ్మల్ని అలా చూశారు, వీళ్ళ ఇంటికి వెళ్తే మమ్మల్ని అలా చూశారని ఏదో ఒకటి పెట్టుకుంటారు. కానీ లోతు వేరే దేశంలో ఉన్నాడు, వీళ్ళు ఒక ప్రాంతంలో ఉన్నారు, ఆయన ఒక ప్రాంతంలో ఉన్నాడు. లోతుకు ఆపద రాగానే అబ్రహాం ఏం చేశాడండి? ఆయన్ని కాపాడటం కోసం రాజులతో యుద్ధం చేశాడండి. ఒక 6 రాజులతో యుద్ధం చేశాడు ఆయన వెంట యోధులు ఉన్నారటండి. 318 మంది ఆయనతో పాటు నివసించేటటువంటి యోధులు ఉన్నారట. వాళ్ళని వెంట పెట్టుకెళ్ళి లోతును కాపాడాడు. ఎవరి పాత్ర ఉంటుంది? నీకెందుక? ఆయన ఏమన్నా మన దగ్గర ఉన్నాడా? వచ్చినోడు ఎంత పెద్ద ధనవంతుడుగా ఆయన కాపాడుకోలేడా? ఏదోటి జరుగుద్దిలే, నువ్వెందుకు రిస్క్ తీసుకుంటావు అంటారు ఎవరైనా. కానీ ఈ భార్య ఏముంది? మనవాడేగా, మనతో వచ్చినాడేగా, నువ్వు వెళ్ళి కాపాడమని చెప్పుంటుంది. ఆమె ప్రోత్సాహం లేకుండా అబ్రహాం వెళ్ళి యుద్ధం చేసి ఆయన కాపాడి తెచ్చుంటాడా? సరే తెచ్చాడు. తెచ్చిన తర్వాత చాలా ధనం ఉంది ఆయన దగ్గర. అంటే 6 రాజులను ఓడిస్తే ఎంత దోపుడు సొమ్ము ఉంటుంది. పైగా అది చాలా రిచ్ కంట్రీ. ఇప్పుడు కూడాను సౌదీ అరేబియా ఈ ప్రాంతం అంతా కూడా ఎలాంటిదండి? చాలా సంపన్నమైనటువంటిది. అక్కడ బంగారం శ్రేష్టమైంది. మీరు ఎవరినైనా దుబాయ్ నుంచి ఫ్రెండ్స్ వస్తూ ఉంటే ఎవరైనా ఏమంటారంటే చిన్న ఉంగరమైనా రప్పించుకుంటారండి అక్కడ నుంచి, బంగారం మంచిదని. లేకపోతే ఏదో చిన్న లాకెట్ అనేది తెప్పించుకుంటారండి అక్కడ, బంగారం మంచిదని, మంచి ప్యూర్ గోల్డ్ ఉంటుందని చెప్పేసి. సో అలాంటి దేశంలో ఆ రాజుగారు ఏమన్నాడు? మనుషుల మట్టుకు నాకు ఇచ్చే, నేను పరిపాలించుకుంటాను, డబ్బులు మొత్తం బంగారం మొత్తం ఏమున్నాయి అవన్నీ నువ్వు తీసేసుకో అబ్రహాం అన్నాడండి. అలాంటి ఆపర్చునిటీ మనకు వస్తే, ఆ వచ్చిన సమయంలో భార్య మన పక్కన ఉంటే, ఆమె కూడా వింటే ఇచ్చేస్తావా మొత్తం? వద్దంటావా? వద్దంటావా? ఒకసారి ఆలోచించు. నీకు పిల్లలు లేరా? నీకు అవసరాలు లేవా? నీకు అది లేదా, నీకు ఇది లేదని బలహీన పడిపోతారండి కదండి. కన్నులకి రమ్యంగాను చూపునకు అందమైందిగాను కనపడంగానే నేను తినేసి నా భర్త కూడా ఇచ్చేద్దామని ఆశ కలిగిందండి మొట్టమొదటి స్త్రీకి. సో ఆమె కంటే చాలా స్ట్రాంగ్గా ఉంది ఎవరు? శారా. అప్పుడు శారా అని ఉంటుంది అనమాట అండి. ఒకవేళ పక్కన ఉంటే, లేదు తర్వాత తెలిసినప్పుడైనా సరే నేను ఇలా వద్దని చెప్పాను అని చెప్పి నా భార్యకి చెప్పినప్పుడు నన్ను శబాష్ అంటది. కానీ ఇంత దారుణమైనటువంటి పని చేసావు, ఇంత పనికిమాలిన పని చేసావు అని నన్ను అందవు అని ఎవరికి నమ్మకం? అబ్రహాముకి నమ్మకం. ఒకసారి ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉంటుంది ఎల్బీ నగర్లో, మేము ఉండే చోట. అక్కడ కూర్చొని ఉన్నాం మేము. ఒక పెళ్లి వాళ్ళు బండి మీద వెళ్తున్నారు.
ముందు 2 సంచులు ఉన్నాయి, భార్య ఉంది, మధ్యలో 2 యవనస్తులైన పిల్లలు ఉన్నారు. అంటే చిన్న సైజు ఆటోలాగా వెళ్తుందండి బండి. ఒక సంచి ఏమో పక్కన హుక్ ఉంటుంది కదా, దానికి తగిలిచ్చారు, ఇలా పట్టుకునేది ఉంటుంది కదా, అది మా ముందు జారి పడిపోయింది. వాళ్ళు పెళ్లి బట్టలు కొన్నది, బంగారం కూడా అందులోనే ఉన్నాయి, డబ్బులు కూడా కొన్ని ఉన్నాయి అందులో. అంటే ఇలా క్లాత్ దానికి జిప్పు పెట్టున్న బ్యాగ్ ఉంటుంది కదా, అదనమాట అండి. మా ముందు పడిపోయింది ప్రింటింగ్ ప్రెస్ దగ్గర. అది తీసి నాతో పాటు ఆయన, నా స్నేహితుడే ఆ ప్రింటింగ్ ప్రెస్ అయినా, లోపల పెట్టాడు. లోపల పెట్టిన వాళ్ళు ఉండక మనకి ఏదైనా క్యూరియాసిటీ ఉంటుంది కదా, దొరికిన దాని మీద లోపల ఏముందో చూద్దామని చూస్తే చాలా డబ్బులు ఉన్నాయి, బంగారం ఉంది, మంచి మంచి బట్టలు, కొత్త షాపింగ్ చేసినటువంటి చీరలు అవన్నీ ఉన్నాయి. అప్పుడు రకరకాలుగా మాట్లాడేసుకుంటున్నారు వాళ్ళు. ఏమని, మనం షట్టర్ కిందకే చేద్దాం, మనం లేవని చెబుదాం, మాకు దొరకలేదని చెబుదాం, లేకపోతే మనం వెళ్ళిపోతే ఎవరిని అడుగుతారు, అది ఇదని మాట్లాడుతున్నారు. నేనున్నాను అక్కడ. నేను చెప్పాను, మీ ఇంట్లో పెళ్ళి, మీ అమ్మాయికే పెళ్లి చేస్తున్నారు, ఇదే సిచ్యువేషన్ నీకు వచ్చింది, ఎదుటివాడు ఎలాగనుకుంటే నువ్వేం చేస్తావు? కొన్నిసార్లు మనుషులు చచ్చిపోతారండి ఆ సందర్భంలో. అంత డబ్బు తేలేక ఆ పెళ్ళి ఆగిపోద్దామని కంగారు అయిపోయి ఆత్మహత్య చేసుకుంటారు మనుషులు. ఎవడని చచ్చిపోతే ఆ దోషం నీ మీదకి వస్తుంది, నీ కుటుంబం సర్వనాశనం అయిపోద్దని చెప్పానండి వాళ్ళకి. భయపడిపోయారు నా మాటలకి, వాళ్ళు భయపడిపోయి దాంట్లో ఏదో ఒక ఫోన్ నెంబర్ దొరికితే ఫోన్ చేసి వెనక్కి పిలిచి ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చేశారు, వాళ్ళ బ్యాగ్ వాళ్ళకి ఇచ్చేశారు అన్నమాట. ఇప్పుడు మనం ఎలా హ్యాపీగా ఉంటాం అవి తీసుకుని? ఇప్పుడు ఆ చీర కట్టుకుంది అనుకోండి, నాకు తేళ్ళు జెర్లు పాకినట్టు ఉంటుంది. ఎందుకంటే ఎవరన్నా ఇలా చూశారనుకో, ఓరు బాబోయ్ పోగొట్టుకున్నది వీళ్ళేనేమంటే ఈ చీర గురించే చూస్తున్నారేమంటే అనుకున్నప్పుడు ఆ ఒంటి మీద అది ఎలా ఉంటుందండి? తేళ్ళు జెర్లు పాకినట్టు ఉంటుందండి. చచ్చిపోవాలనిపిస్తుంది అప్పుడు వాళ్ళు చూసే చూపుకి. మనది కాని సొమ్ము మనకి ఎంతో దోషారోపణ లోపల హృదయంలో ఎంతో ఇబ్బంది పెట్టేద్దండి అది. సో కాబట్టి అంటే శారా ఎలాంటి ప్రలోభాలకి అబ్రహాము లొంగకుండా ఆయనతో సహకారంగా ఉంది ఆమె. ఒకవేళ శారాకి భయపడేవాడైతే ఏం చేసి ఉండేవాడు? బాబు మొత్తం తీసుకోండి, కానీ ఏదో 4 బంగారు కమ్మలు ఇవ్వండి, మా ఆవిడకి ఏదైనా మెళ్ళో కన్నా ఏదైనా చేపిస్తాను, ఈ గోల నేను పడలేను కానీ అనేవాడండి. అంతేనా? ఆమె కూడా ఎలాంటిది? పొరుగు వాళ్ళది మనకి రూపాయి వద్దు, పొరుగు వాళ్ళది మనకి అన్యాయంగా ఏ సొమ్ము వద్దు. వాస్తవానికి న్యాయంగా యుద్ధం చేసిన వాడిదేనండి దోపుడు సొమ్ము కదా, యుద్ధం చేసిన వాళ్ళదే కదా దోపుడు సొమ్ము. అతను న్యాయంగా గెలుచుకున్నదే అది. అబ్రహాం తీసుకుంటే కూడా తప్పు కాదు. కానీ అబ్రహాం ఏం ఆలోచించాడంటే, నేను ఒక్కసారి దేవుడి మీద నుంచి నా మనసు నేను పొందే వాటి మీదకి మలుచుకున్నాను అనుకో, అంటే ఈ డబ్బులు ఉంటే నేను బాగుంటాను అనే ఆలోచన నాకు వచ్చిందా, ఎవరిని మర్చిపోతాను నేను? దేవుడిని మర్చిపోతాను. ఈ బంగారం ఉంటే నేను బాగుంటాను అనుకున్నాను అనుకోండి, నా మనసు బంగారం మీదకి వెళ్ళిందంటే ఎవరిని మర్చిపోతాను? ఈ బంధువర్గం ఉంటే బాగానే ఉంటుంది అనుకున్నాను అనుకోండి, దేవుడిని మర్చిపోతాను. అందుకే ఏమన్నాడంటే, నేను ఈ బంగారం కనుక తీసుకుంటే రేపు ఎప్పుడోసారి నువ్వేమంటావు? అబ్రహాం అండి భలే ధనవంతుడు ఉన్నాడండి ఈ ప్రాంతంలో అంటే ఎవరైనా ఎలా ధనవంతుడు అయ్యాడు అనుకుంటున్నావు? ఆ రోజు నేను సర్లే తీసుకోవాలి అన్నాను, అందుకోసం ఆయన ధనవంతుడు అయ్యాడంటే, నేను ధనవంతుడైనటువంటి క్రెడిట్ నీకు వస్తుంది, నీకు రాకూడదు, నన్ను పిలిచిన దేవుడికి రావాలి. ఎప్పుడైనా అబ్రహాం గొప్పోడయ్యాడంటే వెనక ఎవరిని చూడగలగాలి? అందరూ. అలాంటి వాడు తలెత్తుకుని బ్రతుకుతాడండి భూమి మీద. మన అభివృద్ధి వెనక దేవుడు ఉన్నాడు అని ఎవరైనా చెప్పుకోగలిగితే తలెత్తుకుని బ్రతుకుతాం మనం. మోసం ఉందంటే భయపడి చస్తాం, మనుషులు కనపడకుండా దాక్కుని తిరగాల్సి వస్తుందండి. తప్పు చేసిన వాడు ఎంత తెలివిగలవాడైనా ఏం చేస్తాడండి? మనుషులకు ముఖం చూపించలేక దాక్కుని తిరుగుతాడండి. నష్టపోయిన వాడు ఎంత నష్టపోయినా ఏం చేస్తాడండి? శంషరిగా తిరుగుతాడండి. కాబట్టి అబ్రహాము విజయం వెనక దేవుడు మాత్రమే ఉండాలన్నది దేవుని ఆలోచన. ఈ ఆలోచన అబ్రహాముకు ఉంది, ఎవరికి కూడా ఉందండి. మనకు ఉండాలి, మన భార్యకు ఉండాలి. అప్పుడు మనం సమాజంలో చాలా సిన్సియర్గా, అంటే ఇతరులు మనం ఒక మాట చెప్తే వినేవాళ్ళలాగా మనం బ్రతుకుతామండి. చిన్న చిన్న వాటికి లేకపోతే ప్రతిదానికి మనుషులు ఆశపడే వాళ్ళలాగా ఉండకూడదు. మోసం చేసేద్దాం, ఎలాగోలాగా మనకు డబ్బులు వచ్చేస్తే చాలు, ఎవరు ఏడ్చినా పర్లేదు, ఎవరు మొత్తుకున్నా పర్లేదు, ఎవరు నాశనం అయిపోయినా పర్లేదు అన్న ఆలోచనలు ఉండకూడదండి. ఇవాళ సమాజం అలాగే ఉందండి. ఆఖరికి అన్నదమ్ములైనా అలాగే ఉన్నారు, సొంత మనుషులైనా అలాగే ఉన్నారు. మా అన్న ఏడ్చినా పర్లేదు, నా పని జరిగితే చాలు, నాకు లాభం జరిగితే చాలు,
నా రక్త సంబంధికులు ఏడ్చినా పర్లేదు, నాకు లాభం మేలు జరిగితే చాలు, మా సహోదరులు నష్టపోయినా పర్లేదు, నేను సుఖంగా ఉంటే చాలు. ఇదే జీవితాలు జీవిస్తున్నారండి. కానీ అది ఎంత సంతృప్తినిస్తుంది మీకు, ఎంత తలెత్తు తిరిగేలాగా చేస్తుంది వాళ్ళకి. అబ్రహాము శారాలు ఎప్పుడు తలెత్తుకునే ఉన్నారు. వాళ్ళ వెనక ప్రతి వాళ్ళు ఎవరిని చూడగలిగారు? అబీమెలెకు, ఆ ఫరో, ఆ చుట్టూ ఉన్న కనానీయులు, వీళ్ళందరూ కూడా అబ్రహాం వెనక ఎవరిని చూశారు? చివరిగా ఆమెను బట్టి ఒక ప్రత్యేక భూభాగాన్ని కొన్నాడు. శారా చనిపోయింది, అబ్రహాం భార్య అయినటువంటి శారా చనిపోయింది. ఆమెను బట్టి ఒక ప్రత్యేకమైనటువంటి భూభాగాన్ని కొన్నాడు. కొనడానికి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళాడు. నా భార్య నా కన్నుల ఎదుట చనిపోయింది, ఆమెను నేను అలాగే ఉంచుకోలేను, ఆమెను బాధ పెట్టాలి కాబట్టి నాకు ఒక భూమి కావాలి, ప్రత్యేకమైనటువంటి భూభాగం కావాలి, నాకు ఇవ్వండి అని చెప్పేసి హేతు కుమారుల దగ్గరికి వెళ్ళాడండి. వాళ్ళు ఏమన్నారండి? అబ్రహాముని చూసి ఏమన్నారు వాళ్ళు? అబ్రహామా, నువ్వు మమ్మల్ని భూమి అడిగితే నీ దగ్గర డబ్బులు తీసుకుంటావా మేము? మా మధ్యలో నువ్వు ఎలా ఉన్నావు? మహారాజులాగా ఉన్నావు. నీ భార్యను బాధ పెట్టడానికి మా దగ్గర మాకు డబ్బులు ఇవ్వాలా నువ్వు? ఇదిగో నీకు ఏం కావాలో తీసుకోమని ఒక భూభాగాన్ని ఇచ్చారు. అబ్రహాం డబ్బులు ఇచ్చే తీసుకున్నాడు. అబ్రహాం ఊరికనే తీసుకోలేదండి, ఇచ్చే తీసుకున్నాడు. కానీ అది ఏమైపోయింది? ఆ కొన్న భూభాగం ఏమైందండి? ఎవరు చనిపోయినా సరే, ఐగుప్తులో చనిపోయిన యాకోబుని తీసుకొచ్చి ఇక్కడే బాధ పెట్టారు. కొన్ని వందల సంవత్సరాల పాటు, లేకపోతే 100 సంవత్సరాల కంటే ఎక్కువ సంవత్సరాల పాటు యోసేపు ఎముకల్ని మోసుకుని వచ్చి మళ్ళీ అక్కడే బాధ పెట్టారండి. ఆ దేశంలోనే బాధ పెట్టారు. అంత గొప్పదైపోయిందనమాట అండి ఆ ప్రదేశం. సో కాబట్టి శారా చనిపోయి కూడా మేలు చేసింది వాళ్ళ కుటుంబాలకి. ఎలా? ఆమె కోసం కొన్న శ్మశాన భూమే వాళ్ళందరికీ కూడా ఏమైంది? శ్మశాన వాటికగా మారింది. అబ్రహాం ఎలా బ్రతికాడటండి వాళ్ళ మధ్యలో? మహారాజులా బ్రతికాడు. మహారాజులా బ్రతకడానికి ఏమన్నా దుబాయ్ లాటరీ తగిలింది ఆయనకి? కేరళ లాటరీ తగిలింది ఆయనకి? నిన్నెవరో పేపర్లో వచ్చిందండి, 15,000 కోట్లు దొరికిందంట ఒక ఆయనకి తగిలిందంట లాటరీ. ఒక్క టికెట్టే కొన్నానండి, నాకు ఇంత దొరుకుద్దని అనుకోలేదు నేను అన్నాడండి. అలాగేమన్నా అయింది అబ్రహాంకి? అబ్రహాము అడుగడుగున దేవుడి మీద ఆధారపడ్డాడు. శారా అడుగడుగున సహకరించింది. వాళ్ళిద్దరూ దేవుని చేత ఆశీర్వదించబడ్డారు. ఫైనల్గా అంటే మధ్యలోనే వాళ్ళ పేర్లని దేవుడు మార్చాడు. వాళ్ళకి ప్రమోషన్ ఎలాగిచ్చాడో తెలుసా? అబ్రాము అన్న ఆయన ఏమయ్యాడు? అబ్రహాము అయ్యాడండి. అబ్రాము అంటే జనములకు తండ్రి, ఫాదర్ ఆఫ్ నేషన్ అని అర్థం. అబ్రహాము అంటే అనేక జనములకు తండ్రి, ఫాదర్ ఆఫ్ ఆల్ నేషన్స్ అన్నాడు అనమాట అండి. సో ఒక్క ప్రాంతానికి పరిమితమైన వ్యక్తి ఏమయ్యాడంటే ప్రపంచం అందరికీ కూడా తండ్రి అయ్యాడు. సో ప్రమోషన్ ఏనది? ఇప్పుడు ఒక కంపెనీకి మేనేజరు 2-3 కంపెనీలకి మేనేజర్ని చేస్తే ప్రమోషన్ అంటారా? దాన్ని తగ్గించడం అంటారా? కాబట్టి శారా కూడా, ఆమె కూడా అనేక జనములకు తల్లి అయింది. ఆమె పేరు మార్చాడు, శారాయి కాకుండా శారా అని చెప్పేసి అన్నాడు. అప్పుడు జనములకు తల్లి కాస్త ఏమైందని అంటే అనేక జనములకు తల్లి అయింది. ఇవాళ విశ్వాసులందరూ కూడా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వాళ్ళందరూ కూడా, సోదరులందరూ కూడా శారా కుమార్తెలను పిలువబడతారు. తమ భర్తలకు లోబడి తమ పిల్లల్ని దేవుని మార్గంలో పెంచే వాళ్ళందరూ కూడా ఏమని పిలువబడతారు? శారా కుమార్తెలను పిలువబడతారు. ఎవరైతే అబ్రహాం యొక్క విశ్వాసాన్ని వెంబడిస్తూ కుటుంబాన్ని విశ్వాసంలో నడిపించుకుంటారో వాళ్ళందరూ కూడా ఎవరు కుమారులు అనబడతారండి? అబ్రహాం కుమారులు అనబడతారు. సో ఇది ఈ దంపతులను చూసి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. నమ్మారా వాగ్దానాన్ని? నమ్మారు. వాగ్దాన ప్రకారం జీవించారా లేదా? జీవించారు. సో కాబట్టి ఒకటి ఆలోచించాం మనం. ఇప్పుడు సంతానాన్ని గురించి మధ్యాహ్నం అంటే భోజన విరామం తర్వాత సంతానాన్ని గురించి మనం నేర్చుకుందామండి. అంటే ఈరోజు మనం నేర్చుకునే పాఠాలన్నీ కూడా దేనికి సంబంధించినవి అంటే అబ్రహాము శారా వాళ్ళకి దేవుడు చేసిన వాగ్దానాలను నెరవేర్చడంలో ఎలా సహకరించుకున్నారు అని. సో చివరిగా ఇక్కడ వారు ఎలా చనిపోయారట? చనిపోయేటప్పటికి వాళ్ళు ఎలా ఉన్నారు? విశ్వాసంతో మృతి పొందారు. మనం చాలాసార్లు ఎవరికైనా బరియల్లో పాలు పొందేటప్పుడు అంటాం, ఆయన బాప్తిసం పొందిన రోజుల్లో భలే ఉండేవాడు, మధ్యలో చాలా కాలం బాగానే ఉన్నాడు, మళ్ళీ మధ్యలో చాలా కాలం తప్పిపోయాడు, మళ్ళీ ఇప్పుడు బాగున్నాడు అని ఏదో చెప్తామండి. మొత్తానికైతే ఇలా ఉండదు గీత, గ్రాఫ్ ఎలా ఉంటుంది? కొంచెం పైకి, కొంచెం కిందకి, కొంచెం పక్కకి అలా ఉంటుందండి. కానీ వీళ్ళది ఎలా ఉంది? విశ్వాసంతో మొదలుపెట్టారు, విశ్వాసంతో చనిపోయారు. డూ కాదండి, రూ. చనిపోయాడు అంటే ఒకళ్ళు, ఇద్దరు చనిపోయారు, విశ్వాసంతోనే చనిపోయారు. సంతానం గురించి ఏం నమ్మారు? సంతానం గురించి దేవుడు వాళ్ళకి ఏం వాగ్దానం చేస్తే
దాని కొరకు ఎలా ఒకరికొకరు సహకరించుకున్నారు, ఒకరితో ఒకరు ఎలా కలిసి నడిచారు, ఇద్దరూ కలిసి ఆ వాగ్దానాన్ని ఎలా నెరవేర్చారు, అది మనం తర్వాత భోజన విరామం తర్వాత మనం నేర్చుకున్నాం. సో ఏదైనా ఒక వ్యక్తి జీవితాన్ని మనం చూసేటప్పుడు అంటే చదివేటప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే అసలు ఆ వ్యక్తికి దేవుడు ఏ పని అప్పగించాడు, అప్పగించిన పని చేయటంలో వాళ్ళు ఎంత సిన్సియర్గా ఉన్నారు, సిన్సియర్గా పనిచేస్తున్న వాళ్ళని దేవుడు వాళ్ళ పాటికి వాళ్ళని వదిలేస్తాడా, ఆయన ఏమన్నా జోక్యం చేసుకుంటాడా? ఇప్పుడు అబ్రహాం జీవితంలో అవసరమైనప్పుడల్లా ఎవరు జోక్యం చేసుకున్నారు? దేవుని జోక్యం స్పష్టంగా కనబడింది, రాజులకు కనబడింది, ప్రజలకు కనబడింది. ఒకవేళ అబ్రహాము భార్యని ఫరో తీసుకెళ్ళి ఉండకపోతే ఆ దేశంలో ఎవరో ఒకళ్ళు ఆయనకి ఏదో హాని చేసి ఉండేవాళ్ళు. తీసుకెళ్ళటం వలన ఏమైంది? రాజుగారు ఆయన ఏమీ హాని చేయలేదు, ప్రజలకు ఏమీ హాని చేయొద్దని ఆజ్ఞాపించాడు. అబీమెలెకు కూడా అలాగే చేశాడు. కాబట్టి కొన్ని మనకి నష్టం వచ్చినట్టు, మనం ప్రమాదంలో పడిపోయినట్టుగా అనిపించే పరిస్థితులు ఉంటాయి. దాని వెనక దేవుడు ఏదో ఒక మేలు మనకి దాచి ఉంచుతాడు. అంతకంటే గొప్ప స్థితిలోకి మనం తీసుకెళ్తాక దేవుడు రెడీగా ఉన్నాడు. దాన్ని మనం ఏం చేయాలంటే అర్థం చేసుకుని ఆ సమయంలో, ఆ క్లిష్ట సమయంలో మనం దేవుడి మీద ఆధారపడాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆయన వాగ్దానాలను మన పట్ల నెరవేరుస్తాడు. ఎందుకు నెరవేరుస్తాడు అంటే అబ్రహాముకు చెప్పినట్టే మనకే చెప్పాడు. ఏమని? నా తోడు అని ప్రమాణం చేశాడు ఆయన. దేవుడే అబద్ధం ఆడంటే ఇక నా తోడని నాకు ఇంకా అసలే అబద్ధం ఆడు. అందుకే దేవుని గురించి అన్నమాట ఏంటంటే దావీదు, నా సంతానంలో ఒకడిని నువ్వు ఖచ్చితంగా సింహాసనం మీద కూర్చుండి పెడతానని అన్నావు కాబట్టి, నువ్వు దేవుడు కాబట్టి నీ మాట సత్యం అన్నాడు. అన్నది ఎవరు? దేవుడు. ఇక దేవుడు అన్నాడు కాబట్టి ఆ మాట ఏంటి? సత్యం. కాబట్టి మనతో దేవుడు ఏది మాట్లాడాడో అది సత్యం అని మనము నమ్మితే మనల్ని కూడా వాళ్ళలాగా నిలబెట్టడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి బంధువులతో వ్యవహరించేటప్పుడు రిజిడ్గా ఉండొద్దండి. ఆడపిల్లలు, సోదరీలు రిజిడ్గా ఉండొద్దు. అంటే అంత సుఖమే ఉండదు. అంటే ఎవరో లేకుండా మేమిద్దరమే ఉంటే అనేది మీరు ఎంజాయ్ చేయలేరు. మీ ఇద్దరు ఒక్కళ్ళే ఉంటే పోట్లాడుకుంటారు తప్ప ఏముంటుందండి. భార్యాభర్త మాత్రమే ఉండి వాళ్ళు సాధించేది ఏముంది? పోట్లాడుకుంటారు. నేను చాలామందికి చెప్తాను, ఇంటికాడ ఎక్కువసేపు ఉండొద్దు నాయన, పనిలోకి వెళ్ళిపో, తక్కువ టైం ఉండు, అది హ్యాపీగా ఉంటుందని చెప్తానండి. ఒకవేళ కూర్చొని టీవీ చూస్తున్నారు అనుకోండి, భార్యాభర్త ఏదో ఒకటి మొదలెడతాడు. అంటే వీడు మీ తమ్ముళ్ళలాగా ఉన్నాడు, వీడు మీ అన్నయ్యలాగా ఉన్నాడు అంటాడండి ఆ టీవీలో వాడిని. ఈయన సరదాకి, మా ఇంట్లో వాళ్ళు అలాంటి వాళ్ళు అనుకుంటున్నావా? లేదు, మీ అన్నయ్యలాగా ఉన్నాడు, మీ చెల్లిలాగా ఉన్నాడు అని ఆవిడ అంటుందండి. ఏమవుద్ది ఇక అక్కడి నుండి? అంతే. అట్లా కాకుండా ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు కాసేపు నా భర్తతో ఉందామా అని భార్య కనిపించేలాగా, ఎప్పుడు నాకు సమయం దొరుకుద్దా నా భార్యతో కొంత సమయం గడిపేలాగా అన్నంత బిజీగా ఉన్నారనుకోండి, వాళ్ళు మనస్ఫూర్తిగా ఒకళ్ళతో ఒకళ్ళు చక్కగా ఉంటారండి. అందుకే అన్నారు, ఐడల్ మైండ్ డెవిల్స్ వర్క్షాప్ అటండి. ఖాళీగా ఉండేటటువంటి మనసు దెయ్యాలకి కర్మాగారం. ఖాళీగా ఉండొద్దు, సమయాన్ని వృధా చేసుకోవద్దు. కాబట్టి ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే బైబిల్ చదువుకోండి ఇద్దరు కలిసి, టీవీ చూడకుండా. అప్పుడు గొడవ రాదు. అది కూడా గొడవ పెట్టుకునే వాళ్ళు ఉంటారు. ఒకసారి ఇద్దరు బైబిల్ చదువుతున్నారట, లాభాను 10 సార్లు జీతం మార్చాడని చెప్పి ఆ సందర్భం చదివారట. ఈడెవడో మా మాంగారులాగా ఉన్నాడు అన్నాడండి ఈయన, బైబిల్ చదివాయన. అప్పుడు ఆవిడ ఇంకేదో సందర్భాన్ని పట్టుకుని ఆనందంటండి. కాబట్టి కొంతమంది మామగారులు మాట తప్పుతుంటారు మాటకి. వాళ్ళని ఎవరితో పోలుస్తారు? 10 సార్లు జీతం మార్చాడటండి అల్లుడిది. సో ఇలాంటివి కూడా వస్తాయి. కొంచెం దైవ భయంతో చదివితే ఇలాంటివి రావు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే బైబిల్లో ఉండే క్యారెక్టర్స్ని మనం చదివినప్పుడు వాళ్ళలాగా మనం ఎంత అన్యోన్యంగా ఉండాలి అని అర్థం చేసుకోవాలి. ఏది అబ్రహాము కుమారుడు అనిపించుకోవడం, శారా కుమార్తె అనిపించుకోవడం చిన్న విషయం కాదండి. అది ప్రపంచంలోనే ప్రెసిడెంట్ మెడల్ కంటే 100 టైమ్స్ గ్రేట్. అది ఆస్కార్ కంటే 1000 టైమ్స్ గ్రేట్. అది ఎందుకంటే ఆ మాట ఎవరంటున్నారు? మనల్ని దేవుడు అంటున్నాడు. ఈ సంవత్సరం వచ్చిన వాడు వచ్చే సంవత్సరం ఇంకొకటికి వస్తే అయిపోయింది, ఇతని రికార్డు బ్రేక్ అయిపోయింది. కానీ ఇది ఎవరిది బ్రేక్ అయ్యే రికార్డు కాదు. కాబట్టి మనం ఎల్లవేళలా వాగ్దానాలు నెరవేర్చేటటువంటి వారిగా, వాగ్దానాలు దేవుడు చేసినటువంటి వాటిని కలిసి సాధించే వాళ్ళగా ఉండాలని మీకు ప్రేమతో తెలియజేస్తూ ఈ మాటలతో నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ ఉదయకాల సెషన్ని ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. మధ్యాహ్నం మరి కొన్ని విషయాలను మనం ఆలోచించుదాం.